యాక్చువల్లీ ఇది నాకు 120 ఫీట్లు సార్. అయితే 60 2 బాక్సులు పట్టినాయి. ఇందులో ఈ మామిడి చెట్టు నుంచి ఆ మామిడి చెట్టు వరకు 60, ఈ ఆ మామిడి చెట్టు నుంచి ఆ మామిడి వరకు 60. అయితే ఇది మహావృక్షం సెంటర్లో వృక్షం నిమ్మ చెట్టు 30 ఫీట్ కాడ, మళ్ళా 60 ఫీట్ కాడ మామిడి చెట్టు, మళ్ళా ఆడ నిమ్మ చెట్టు కనపడుతుంది చూడు మీకు, అది 30 ఫీట్ కాడ, మళ్ళీ 60 ఫీట్ కాడ మామిడి చెట్టు. ఇట్లా 2 బాక్సులు వచ్చినాయి అన్నట్టు. ఇట్లా 2 బాక్సులు ఇట్లా 2 బాక్సులు వచ్చినాయి. ఇట్లా 6 బాక్సులు వచ్చినాయి. ఇట్లా 2 బాక్సులు, ఇట్లా 2 వచ్చినాయి, ఇట్లా 6 వచ్చినాయి. నాకు ఈ పొలాన్ని మొత్తం నేను అట్లా డివైడ్ చేసుకున్నాను. సరే సార్, నేను ఎంత టైం ఇట్లా ఆలోచిస్తున్నాను సార్, పొడుగు ఆలోచిస్తున్నాం. ఇట్లా అడ్డాము 2 బాక్సులు. ఏం చేసినాము ఇప్పుడు, దీనికి యువతల ఎడ్జ్లో పసుపు వేసుకున్నాం, ఈ కింద పాలకూర వేసినాం. ఇప్పుడు ఇది పాలకూర 2వ దఫా, ఇప్పుడు ఆడ మనం తెంపుతున్నది మొదటి దఫా, ఇది 2వ దఫా. ఆ పాలకూర అయిపోయే స్టేజ్కి ఇది వస్తుంది. మళ్ళీ నిన్న 3వ దఫా పెట్టినాం, ఇది అయిపోయే దశకు మళ్ళీ అది వస్తుంది. ఆ పాలకూర అయిపోయే దశకు మళ్ళీ ఇప్పుడు ఇంకో 11, మొత్తం ఇవి 54 బెడ్లు ఉన్నాయి. 11 బెడ్ల కింద డివైడ్ చేసినాం. 11 బెడ్లు ఫస్ట్ పెట్టినాం, మళ్ళీ 14 ఆగి 11 బెడ్లు పెట్టినాం, మళ్ళీ 14 ఆగి 11 బెడ్లు. ఇప్పుడు 3 వరుసలు అయిపోయినాయి, ఇంకొక 2 వరుసలు ఉంటాయి మాతో. ఆ 2 వరుసలు కూడా 11 బెడ్లు పెడతాం. పెట్టినాక ఏమవుతుంది, ఫస్ట్ పెట్టినవి ఇవాళ హార్వెస్టింగ్ చేసి మార్కెట్కి పంపిస్తున్నాం. అది అయిపోయే లోపల ఇది అయిపోతుంది, ఇది అయిపోయే లోపల అది మళ్ళీ అది రెడీగా ఉంటుంది మళ్ళీ పెట్టడానికి. ఎవ్రీ 10 డేస్కు సైక్లింగ్. ఇది ఆల్మోస్ట్ 35 డేస్కి ఆకుకూరలు వస్తాయి, 45 డేస్కు 60 డేస్కు కూరగాయలు వస్తాయి. అందుకొరకు 11 బెడ్లు అట్లా చేసినాం అనుకో, మనం ఒక 15 ఇండ్లో 20 ఇండ్లో 30 ఇండ్లో మనము పక్కా మనం సప్లై చేద్దామని పెట్టుకుంటే ఆ 30 ఇండ్లకు నిరంతరం సంవత్సరం అంతా మనం కూరగాయలు పంపించడం వల్ల అవుతుంది. సార్ ఇప్పుడు బెడ్ వేసింది కదా, ఈ బెడ్కి ఈ మట్టినే యూజ్ చేసిందా సార్? ఇదే మట్టి బయట నుంచి మంచి ఫ్లో వేసినాం, బాగా లోనికి దున్నిచ్చి ఫ్లో వేసి ఘనామృతం జల్లి రోటోవేటర్ వేసినాం. రోటోవేటర్ వేసినాక ఆ లూజ్ మన్ని కొలతలు చేసి, ఇది 5 ఫీట్లు, ఈ కాలువ 2 ఫీట్ల 2 ఇంచులు, 7 ఫీట్ల 2 ఇంచులు, ఇట్లా 60 ఫీట్లు వచ్చే వరకు నీకు ఏమవుతుంది, ఫస్ట్ బెడ్లోనేమో 9 వస్తాయి, ఆ తర్వాత 8 రావడం మొదలు పెడతాయి. ఇప్పుడు కందగడ్డ ఇవన్నీ అల్లంగిట వేస్తాం. ఇప్పుడు అవతల సైడ్ వేసినాం, ఇప్పుడు ఇదంతా పసుపు వేసినాం కదా, ఆకుకూరలు వేసుకుంటూ వచ్చినాం అంతా. ఇప్పుడు మునగ ప్రతి 7.5 ఫీట్లకు ఒకటి వస్తుంది. ఆ కర్ర ఉన్నతున పప్పాయి వస్తుంది. ఇప్పుడు ఈడ కర్ర ఉంది కదా, ఆడ పప్పాయి పెట్టాలి. ఇప్పుడు పప్పాయి ఆడ పెరుగుతుంది కదా, వేసినాం, విత్తనం వేసినాము. ఎందుకో ఈ వర్షాలకు సక్సెస్ కాలేదు, అందుకొరకు మళ్ళీ దాన్ని ఏం చేసినాము, ట్రేలలో పెంచుతున్నాం, చేసి మళ్ళీ వేస్తున్నాం. ఈ కొన్ని కష్టాలు ఉంటాయి అప్ప, బొప్పాయి తట్టుకుంటలేదు సార్. పప్పాయి కొంచెం కష్టం, మన సెన్సిటివ్ ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ పుండుకూర అన్ని 2 బెడ్లు వేసినాం అంటే ఇక్కడ దాకా వచ్చి. ఇది కరెక్ట్ 61వ దినం చూడండి. ఈ టమాటా చెట్లు మన దేశీవే కదా సార్? దేశీవే. ఇక్కడ 90% దేశీవే. మనకి ఇచ్చినోడు ఏమైనా మోసం చేస్తే చెప్పలేము, ఎందుకంటే వాడు దేశీవే అని చెప్పి హైబ్రిడ్ ఇస్తే దాన్ని ఏం చేయలేము దానికి. కాకపోతే చాలా నమ్మకంతో రెగ్యులర్గా ఇది చేస్తూ విజయరామారావు గారు చెప్పిన దగ్గర అరకు నుంచి ఆ సంగారెడ్డి నుంచి ఎవరు ఇది ఈడు దాకా పసుపు వచ్చింది. నేను యాక్చువల్ మొత్తం పసుపు వేద్దాం అనుకున్నా, 2.5 క్వింటాలు ఏమో తెప్పించిన ఇత్తనము, కానీ నాకు ఈడు దాకానే వచ్చింది. ఇది చామగడ్డ పెట్టినాం. యాక్చువల్ ట్రెంచ్ ఇంతే తోగాలనా సార్? ఇప్పుడు ట్రెంచ్ ఇంతే తోగాలనా? ఇది లోతుండే, ఈ వర్షాలకు కొంచెం పూడ్చుకపోయింది కదా సార్. 6 months తర్వాత డైరెక్ట్ ఇంకా ట్రెంచ్ల ద్వారా ఇప్పుడు మనం దీని ద్వారా ఇస్తున్నాం. ఎందుకొరకు వాటర్ అంటే ఇది వర్షంలాకి ఇట్లా పడుతుంది, పడితే ఈ బెడ్ మీదకి మొక్కలకు అన్నిటికీ ఈజీగా వస్తుంది. రేపు మనకు ఎయిర్ వ్యవస్థ మంచిగా అయ్యి ఇంకా ప్రాబ్లం లేదంటే ఈ పైప్ తీసేసి ఈయన నల్లాలు తిప్పుకుంటే మన బోర్ కెపాసిటీని బట్టి ఒకటేసారి 20 నల్లాలు తిప్పుకోవచ్చు, ఒకటేసారి 10 నల్లాలు తిప్పుకోవచ్చు, 10 అయిపోయినాక 10 అయిపోయినాక 10 తిప్పుకోవచ్చు. ఇప్పుడు ద్రవజీవామృతం కదా సార్, ఇప్పుడు ఈ పైప్ లైన్ నుంచి వదులుతారు మేము ఇంకా రాబోయే రోజులలో. నెక్స్ట్ ద్రవజీవామృతం దీంతో ఇప్పుడు ఆడ డెవలప్ చేస్తున్నాము, చేసి దీని ద్వారా వదులుతాం.
మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ద్రవజీవామృతం చేసే ఫెసిలిటీ లేదు కాబట్టి కొత్తకోటలో నాకు 8,000 లీటర్లు పట్టే ఒక సంపును తయారు చేసినాం అన్నట్లు. ప్రతి 10 దినాలకు 8,000 లీటర్ల జీవామృతం తయారవుతుంది. ఆ జీవామృతాన్ని నేను అక్కడ కొత్త రాన్పేటకు వాడుతుంటా, ఇప్పుడు ఇక్కడికి కూడా తెస్తా. తెచ్చి ఇప్పుడు ఈడ కూడా చేస్తాం. ఈడ కొత్త ఇప్పుడే డెవలప్ చేసినాం. అది రేపు కొంచెం ఈ వర్షాలంతా తగ్గినాక గుజరాత్లో సిస్టమ్ చూసి వచ్చినాం. ఆ సిస్టమ్ ఈడ డెవలప్ చేస్తాం. మీరు కూడా వెళ్ళారు కదా సార్, శశిధర్ సార్ మీరు అప్పుడు చూసినాను. ఎంత సార్ 1 lakh ఎంత అయిపోయాడు కదా సార్? అది 1 lakh అవుతుంది. ఇప్పుడు ఇది సింపుల్, తక్కువ ఖర్చు ఫర్ టెంపరీ మేనేజ్మెంట్. బీర మొత్తము ఇట్లా ఎంత బీర చెట్లు దానికి వాకిస్తున్నాం. తీగ జాతి ఈ విధంగా తీగ జాతి ఇట్లా ఒక సిస్టమ్ అనుకున్నాం. ఇట్లోటి ఇప్పుడు స్టార్ట్ చేసినాము. ఇది దీని నుంచి దీనికి వైర్ కట్టి మళ్ళీ మీరికి ఎక్కుతామని చూస్తాం. ఒకటి ఇదన్నా అదన్నా, ఎందుకంటే మ్యాక్సిమం తక్కువ పెట్టుబడితోనే పని అయ్యేటట్టు చూద్దామని మా ఉద్దేశం. సస్టైన్ కావాలి. కాకర, బీర, బెండ వచ్చింది. ఇంకానా సార్? ఇది బెండకాయ, ఇది రాడిష్, అది బీట్రూట్, అది క్యారెట్, కొత్తిమీర, గోంగూర. కొత్తిమీర करो पहले, ये इसमें डाल देते. చాలా టైం నుంచి ఇక్కడనే ఉన్నాను నేను, ఒక దగ్గర 2 to 3 hours నుంచి. ఇక్కడ కూరగాయల బెడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, బాగా చూడండి. దగ్గర 12 బెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు 12 బెడ్స్లో ఏమవుతుందంటే 50 నుంచి 60 డేస్లో మనకు కూరగాయలు కంప్లీట్గా వస్తాయి. ఈ ఆకుకూరలు మొత్తం ఇవన్నీ అమ్ముకుంటే మనకు డైలీ మన ఖర్చులకు కానీ, మన ఇప్పుడు అవి ఉన్నాయి కదా మొత్తం వేరే బెడ్స్, ఆ బెడ్స్ చేతికి వచ్చే లోపల ఈ బెడ్స్ నుంచే మన అవసరాలు, ఖర్చులు మొత్తం వెళ్ళిపోతాయి. మన పిల్లల ఖర్చులు కానీ, మన ఈ ఫుడ్ తింటే మన పిల్లలకి అనేది ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇంకోటి హాస్పిటల్ ఖర్చు కూడా దూరం అయిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి పెద్ద ఇబ్బంది ఏముండదని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఫ్యూచర్లో. ఇంకోటి, నేను ఈ వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. ఒకవేళ నేను సక్సెస్ అయితే ఇంకో కొంతమందికి ఆదర్శంగా ఉండాలనే నా కోరిక అంతే. ఈ ప్రధానంగా ఇది పాలేకర పద్ధతిలో జరుగుతుంది. మాకు ఒక 12 acres ల్యాండ్ ఉంది. కానీ నేను అక్కడిక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నా కానీ పెద్ద ఆదాయం ఏం లేదు. దీంట్లో చేస్తే మా గురువు గారు విజయరామ్ గారు ప్రోత్సాహంతోనే దీంట్లో చేస్తే బాగా మంచి లాభాలు ఉంటాయని తెలుసుకున్నాను. అదేవిధంగా నా ఫ్యామిలీ కూడా ఈజీగా మంచిగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది ఈ పద్ధతిలో. అందుకే ఈ పద్ధతిని నేను ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఆ శ్రీకృష్ణుని దయ వల్ల అంత మంచి జరిగితే సంతోషంగా ఉంటాను. ఈరోజు మా ధర్తి ఎస్పీకే ఫామ్కు అబ్బాయి మా స్టూడెంట్ అట, నేను కూడా గుర్తుపట్టలేదు. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్మీడియట్ బ్యాచ్ చదువుకున్నాడు జయలక్ష్మి జూనియర్ కాలేజీలో. సరే, వారు విజయరామారావు గారి ఆలోచన ప్రకారం వారు రాజవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళమంటే వచ్చిండు. నేను కూడా కోరుకునేది ఏంటంటే మంచి చదువులు చదువుకొని అక్కడిక్కడ చదువు దగ్గర ఉద్యోగాలు దొరకక మామూలు ఉద్యోగాలు చేస్తూ మామూలు జీవనం గడుపుతున్న బదులు 12 ఎకరాల పొలం ఉంది అని అంటూ నేను అబ్బాయి కూడా ఏం సజెస్ట్ చేస్తున్నానంటే, నీ సొంత వ్యవసాయం చేసుకో. పాలేకర్ పద్ధతిలో మనం వ్యవసాయం చేసినట్లయితే ఇవాళ గుజరాత్లో మినిమం 1 ఎకరాకు 25,000 నుంచి 50,000 దాకా సంపాదిస్తున్నారు. నువ్వు 12 ఎకరాల పొలం ఉంది, మెల్లగా 1 ఎకరా మెల్లగా కన్వర్ట్ చేసుకుంటూ పోతే ఈ అబ్బాయి కానీ నిజంగా పాలేకర్ సిస్టమ్స్, ఈ 5 layer ఫార్మింగ్ సిస్టమ్స్, సమగ్ర వ్యవసాయము చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ అబ్బాయి 12 ఎకరాల ఉంది అని అంటే నా అంచనా ప్రకారం పర్ మంత్ ఈజీగా 2-3 lakhs సంపాదించేంత మినిమం చెప్తున్నా నేను, అంత కెపాసిటీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీనికి కష్టం ఉంటుంది, ఎండకు వానకు ఓర్చుకోవాలి. కొంచెం పిల్లలకు మంచి ఆహారం ఇస్తారు, మీ సొంతం పని మీరు చేసుకోవచ్చు, గౌరవంగా బతకొచ్చు అనేది నా సలహా. అబ్బాయి కూడా అట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది. నువ్వు అట్లా చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను.